నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి, పవర్డ్ బై జెర్సీ. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన అభిరుచి సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. టేస్టీ నాన్ వెజ్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? తరుణి. తరుణి, మీ పేరు చాలా బాగుంది, మీలాగే నిండుగా ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్తపేట, హైదరాబాద్. కొత్తపేట? యా. ఓకే, నాకు కోకపేట అన్నట్టు అనిపించింది. కొత్తపేట నుంచి వచ్చారు. ఓకే, గుడ్. మీరు? నమస్తే అండి, బాగున్నారు? నమస్తే అండి. నా పేరు జ్యోతి. జ్యోతి, మీరు కూడా జ్యోతిలాగా వెలుగుతున్నారండి. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా కొత్తపేట. మీరు రిలేటివ్సా? మా పాపనండి. పాప అలా ఉన్నారా? మీరు అక్క చెల్లెల్లా ఉన్నారు. కాదు, తల్లి కూతుర్లా లేదు, అక్క చెల్లెల్లా ఉన్నారు. థ్యాంక్స్ అండి. ఏం వంట చేస్తారు అని? నేను చిట్టినాడు మటన్ ఫ్రై చేస్తాను. చెట్టినాడు మటన్ ఫ్రై చేస్తాను. సో నువ్వు పరాటా, ఎగ్ పరాటా చేస్తా. మరి ఇద్దరు ఎవరు ముందు చేస్తారు? నేనే చేస్తాను. ఇవే చేస్తావా? సో ఎగ్ పరాటా. ఓకే, ఎగ్ పరాటా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ పరోటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, మైదా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇక్కడ ఏమన్నా ముందు కలుపుకోవాల్సి ఉందా? ఫస్ట్ నేను పిండి కలిపానంటే మైదాలో 1 ఎగ్ కలిపి పిండి చేసి ఇట్లా పిండి లాగా పిసుకోవాలి. చపాతీ పిండి. మైదాలో ఇలాగా 1 ఎగ్ మిక్స్ చేసావా? సో వాటర్ అవసరం లేదా? ఇంకా అవసరం లేదు, ఓన్లీ ఎగ్ మాత్రమే. ఎగ్ అంటే వాటర్ అవసరం అయితే వేసుకోవాలా? ఓకే, అవసరం అయితే వాటర్ వేసుకోవాలి. ఇంకా సాల్ట్, ఆయిల్. 1 ఎగ్. సో విత్ ఎల్లో కూడా కలిపేసాం. సో ఓకే, కలిపేసేసి ఆ పిండి క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి ఎగ్స్ వాడాలి, అంతే కదా? క్వాంటిటీని బట్టి ఎగ్స్ వాడాలి. ఓకే, అండ్ చపాతీ పిండి లాగా పిసుకోవాలి, ఇలా ఓకే కలుపుకోవాలి. సో ఇది కలిపావు కదా, సో ఇంతసేపు దీన్ని నాననివ్వాలి అలాంటిది ఏమైనా ఉందా? హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. ఓకే, ఫైన్. ఇలా పిసుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 ఎగ్స్, మీరే నేర్పించారా ఇవంట? తనే నేర్చుకుందా? తనే నేర్చుకుంది. బయట ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుని వచ్చావా ఇది? అంతేనా? యూట్యూబ్ లో, అందులో ఇందులో. మరి ఇంట్లో ట్రై చేసావా ఎప్పుడైనా? చేస్తాను. కొన్ని ఆనియన్స్, ఓకే, ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా పెంచ్ గరం మసాలా. నెక్స్ట్ చిటికెడు పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి. యా. ఇది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేగా? దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ లో సాల్ట్ వేసుకోవాలి. అమ్మ కంగారు పెట్టకండి అమ్మ కదా. ఓకే, సో ఉప్పు వేసేసుకున్నావు, మిక్స్ చేసావు. నెక్స్ట్ మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చపాతీ తాల్చాలి. ఇది చపాతీ పిండి ఉంది కదా, చపాతీలు చేసుకోవాలి. ఓకే, ఎగ్ వల్ల బాగా స్టిక్కీ అయిపోతుందేమో కదా? అట్లా ఏం లేదు, స్మూత్ గానే ఉంటది. బాగా పలుచగా రావాలి. సో ఇది చపాతీలా తాల్చేసుకున్నాం కదా, సిమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి.
దీనిపైన కొంచెం ఎగ్ వేసుకోవాలి. ఈ దోశ ప్యాన్ కన్నా వేరే ప్యాన్ అయితే బాగా వస్తుంది. ఓ దీనికి విడిగా ఇలాంటి ఒక ప్యాన్ అని ఉంటుందా? ఆహా, ఇది లోపలికి వెళ్ళే ప్యాన్ ఉంటుంది అనమాట. అంటే ఇలా ఎగ్ బయటికి రాదు. ఓకే. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి కొంచెం కాలగానే. ఓకే. ఇది ఇలా ఇంకో ఫోల్డ్ కూడా చేసుకోవాలి, కానీ ఇది రావట్లేదు. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. అంతేనా? ఆయిల్ తో కాల్ చేసుకోవాలి. అంటే ఇది రివర్స్ కూడా కాల్ చేసుకోవాలి. ఓకే. ఇలా ఉల్టా చేసి. మనం ఇప్పుడు ఉల్టా చేయొచ్చు కదా? అది లోపల ఎగ్ కొంచెం కాలాలి కదా. ఓకే, అందువల్ల అది అలాగే ఉంచుతా అంటున్నాను. ఇక్కడ కింద కూడా కాలాక అయిపోయినట్ట. ఇంకా చదువుకుంటావు నువ్వు? MBA అయిపోయింది. MBA అయిపోయిందా? గుడ్, కంగ్రాట్స్. మరి ఏ కాంబినేషన్ తో తింటే బాగుంటుంది? ఇది ఇష్టం. ఇంకా చట్నీస్ లో బాగుంటుంది. సాస్. ఓకే, సో సాస్ ఏదైనా పెట్టుకొని ఇలా ముంచేసి తినేయడమే. ఇంకా నేను అనుకుంటున్నాను ఏదైనా ట్రైన్కి ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు ఇలాగా చేసేసుకొని బాక్స్ లో ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతే అయిపోతుందేమో కదా? ఇది బెస్ట్ టిఫిన్స్ కి, బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఇంకా గార్నిషింగ్ ఏమైనా ఉందా? సాస్ తోటి ఎంత కాంబినేషన్ సూపర్. ఓకే, ఎగ్ పరాటా. ఎగ్ పరాటా, థ్యాంక్ యూ. వేడి వేడి పరాటా రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ పరోటా తయారీ విధానం. ముందుగా మైదాలో కోడిగుడ్డు, ఉప్పు, నూనె వేసి ముద్దగా కలుపుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు సొన, ఉల్లిపాయ ముక్కలు, కారం, గరం మసాలా, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని చపాతీల్లా ఒత్తుకుని పెనంపై ఉంచి పై నుండి ఎగ్ మిశ్రమాన్ని వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎగ్ పరోటా రెడీ. వేడి వేడి ఎగ్ పరాటా రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు ఎగ్జాక్ట్లీ వెల్కమ్ రావు గారండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. హాయ్. కూతురు చేసిందండి, తల్లి కూతురు. కూతురు చేసింది అనమాట. వెరీ గుడ్. మంచి ఐడియా అండి, ఇది చాలా మంచి ఐడియా. ఓకే, కొంచెం ఇంప్రూవ్ ఉండాలి. -పాయింట్ +పాయింట్ చెప్తున్నాను. దీంట్లో మీరు కలకత్తాకి వెళ్తారు, మొగలాయి పరాటా అని చెప్పి ఇస్తారు, సంథింగ్ లైక్ దిస్. దీంట్లో చికెన్ కీమా వేస్తారు, ఇంకా పెద్దదిగా ఉంటుంది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం ఇంకా క్రిస్పీగా ఉంటుంది. సో మీరు కొంచెం డ్రైగా చేస్తారు, పర్వాలేదు, ఇట్స్ గుడ్ ట్రై అనమాట. సో we'll wait for next dish కూడా చూసి దాని తర్వాత మనం జడ్జ్మెంట్ తీసుకోవాలి. ఓకే, సో కూతురు డిష్ వచ్చి టేస్ట్ చేశారు, బాగుంది అని చెప్పారు. సో మదర్ డిష్ కూడా రెడీ అవ్వాలి కాబట్టి అది కూడా టేస్ట్ చేసాక ఫైనల్ జడ్జ్మెంట్ అనేది చెప్తారు. ఓకేనా? సో ఓకే, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా బ్రెడ్ అండ్ జామ్ అనగానే అందరూ ఇష్టంగా తింటారు కదా. జామ్ ఎంతసేపు మనం మార్కెట్లో తీసుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లోనే కొంతమంది జామ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలా జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రూట్స్ వేసుకుంటారు కదా, ఆ ఫ్రూట్స్లో కొద్దిగా గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే పంచదార తక్కువ వేసినా కూడా టేస్ట్ పరంగా స్వీట్గానే ఉంటుంది. అసలే మనం అనుకుంటూ ఉంటాం కదా షుగర్స్ ఎక్కువగా తీసుకోకూడదు అని, కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి. మీరేం చేయబోతున్నారు? చెట్టినాడు మటన్ ఫ్రై. చెట్టినాడు మటన్ ఫ్రై.
ఓకే, చెట్టినాడు మటన్ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చెట్టినాడు మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మటన్ 1/2 కిలో, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, గసగసాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి, కొంచెం జీలకర్ర వేయాలి, తర్వాత కొద్దిగా సోంపు వేయాలి, కొంచెం మిరియాలు వేయాలి. ఇవేవి నూనె లేకుండా మామూలుగా డ్రైగా వేయించుకోవాలి. ఇది చూడండి, లవంగ, ఇలాచి, సాజీ, మసాలా దినుసులు. కొంచెం ఎండు కొబ్బరి. సో ఇవన్నీ ఏంటి మిక్సీ పట్టేస్తారా? మిక్సీ పట్టి పేస్ట్ లా చేయాలి. సో ఇదంతా డ్రైగానే ఉంది కాబట్టి నీళ్ళు ఏవి లేకుండా అంటే ఫస్ట్ కొంచెం ఇవి వేయించి కాస్త చల్లారాక పొడి పట్టి దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ చేయాలి. ఓకే, ఆఫ్ చేసేనా ఉంచాలి? కొంచెం గసగసాలు వేయించాలా? ఓకే, దీంట్లోనే వేస్తా. సరే, తర్వాత కొంచెం గసగసాలు వేసి మీరు పైకి తీసేస్తే అవి ఎలా వేగుతాయి? వస్తాయి చాలా నీట్గా. సెగ మీద వేగితే చాలు. సో అది కొంచెం చల్లారాలి. ఓకే, చల్లారనిద్దాంలేండి. సో మీరేంటి హౌస్ వైఫా లేకపోతే ఏంటి? హౌస్ వైఫేనా? సో పాపేమో చదువు ఇప్పుడు కంప్లీట్ చేస్తుంది. మరి మీ బాబు డిగ్రీ, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడా? మీ వారు? మాకు షాప్ ఉందండి, చేద్దామని. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేయాలా? నా చేతులు కూడా మీ అమ్మ చేతిలోనే ఉంది. పోద్దాం నిలబ ఆవిడే అయిందండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఫస్ట్ ఉల్లిపాయలు వేయాలండి, కరివేపాకు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత మనం నూరుకున్న మసాలా అంతా దీంట్లో వేయాలి. మిక్సీ పట్టిన మసాలా వేసేస్తున్నారు. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మంచిగా వేపుకొని నూనె అంతా పైకి తేలుతుంది. తేలాక మనము ఉడికించి పెట్టుకున్నాం మటన్. అవి 2 పెట్టుకున్నారేంటి అటు ఇటు? ఎక్స్ట్రా తీసుకొచ్చాను. అంతేనా? ఇది ఒక 5 మినిట్స్ నూనె అంతా మంచిగా తేలితే బాగుంటుంది. మాడిపోతేమో. ఏం లేదు, నూనె చెప్పండి. అయిపోయిందా?
మటన్ వేసేస్తారా? ఏమేమి వేసి ఉడికించారు? మటన్ వేసేయండి, మీరు వేసేసేయండి. పసుపు వేసి ఉడికించారు. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 3 విజిల్స్. ఓకే. వాటర్ తీసుకోలేదు ఇంకా? వాటర్ వద్దండి, నేను ఆల్రెడీ ఉడికింది కదా. ఈ మసాలా అంతా దీనికి మంచిగా పట్టేలాగా. మటన్ ఉడికించడానికి నీళ్లు వేసుంటారు కదా? చిన్న గ్లాస్ వేసిన అంతే, దానికి దగ్గర చేసుకునేటట్టుగా లేదండి. మటన్ కి ఎక్కువ వాటర్ పెడితే టేస్ట్ ఉండదండి, వాటర్లోనే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అందుకని దాని వరకే పెట్టి దానికి సమపాలలో ఉడికేటంతగా వేసి పెడితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేయాలండి లాస్ట్ లో కొంచెం. దాని తర్వాత కొత్తిమీర. జనరల్ గా పెద్దవాళ్ళ ప్రొసీజర్ అంతా అలాగే ఉంటది. అమ్మమ్మలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే తీయడాలు ఇలా అనేది వేసేయడాలు అంతే. అలాగే బాగుంటాయండి. అంటే ఏవో మేము సిన్సియర్ గానీ ముందు అన్ని చేయడానికి ముందు ఒక చాపింగ్ బోర్డు తీసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చేసే తక్కువ షో ఎక్కువ అంటే నేను ఇంత సిన్సియర్ గా కట్ చేసి పెడతాం అని చెప్తూ ఉంటే చేసే తక్కువ షోయింగ్ ఎక్కువ. టూ మచ్ కదా. నేను మాత్రం అంతే చేస్తా. అవునా? నువ్వు అంతే చేస్తావు. నేను అలా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. నేను అంటే కంగారులో ఏది వేయడం మర్చిపోతామేమోనని అన్ని కరెక్ట్ గా పెట్టుకున్నా లేదో చూసుకుని అప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే, అయిపోయినట్టేనా? సో మనం స్టవ్ ఆఫ్ చేసి ఓకే. సో పర్ఫెక్ట్. కూరని కప్పేస్తున్నారా? వేడివేడిగా చికెనాడి మటన్ కర్రీ రెడీ. ఓకే, వేడివేడిగా చెట్టినాడు మటన్ కర్రీ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చెట్టినాడు మటన్ ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చెట్టినాడు మటన్ ఫ్రై రెడీ. చెట్టినాడు మటన్ ఫ్రై. సో మదర్ డిష్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే, of course mother is always a good cook. Thank you. Every mother is a good cook. సో నేను ఏం చెప్పేదంటే నీ ఐడియా చాలా బాగుందమ్మా, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటే నీకే ప్రైస్ వచ్చేది. కానీ మీ మమ్మీ ఏంటి ఎన్నో సంవత్సరాలుగా అంటే ఫుడ్ వండి పెడుతుంది. సో ఆవిడ మోర్ ఎక్స్పీరియన్స్ కదా. సో పర్వాలేదు, మీ మమ్మీ దగ్గర కదా. అర్థమైపోయింది. ఏంటంటే అమ్మ చేతి వంట అమృతం లాగా. సో నీకు నువ్వు బిడ్డవు కాబట్టి అమృతంలా అనిపించింది. సో మాకు కూడా అనిపించింది అనమాట అలాగే. సో మంచి ఐడియా అనమాట. కానీ నువ్వు అది ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా చేయొచ్చు. కొంచెం టిప్స్ అక్కడ కుకింగ్ నథింగ్, నువ్వు డైలీ చేస్తుంటే అది డైలీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది బాగా చేస్తావు. ఇంకా పల్చగా చేయాలి, కొంచెం నూనె ఎక్కువ వేసి దానిపైన లైట్ గా ఫ్రై చేస్తూనే ఉంటాయి. డ్రైగా ఉంటే అంత త్వరగా కుక్ అవుతుంది. దీంట్లో చికెన్ వేయొచ్చు, మళ్ళీ నువ్వు ఏదైనా స్టఫింగ్ వేయొచ్చు. దాంతో ఎగ్ వేసుకుంటే త్వరగా స్టఫింగ్ ఎక్కువ ఉంటుంది. నువ్వు చేసేది ఏంటంటే చిన్నది కొంచెం లావుగా చేస్తావు, కొంచెం పల్చగా చేసి పెద్దదిగా చేస్తే ఈజీగా కుక్ అవుతుంది. సో మటన్ చెట్టినాడ్ ఫ్రై ఈజ్ ద బెస్ట్. సో మీకే ఆ ఫ్రై. అందుకే పెద్దవాళ్ళు ఊరికే అన్నారా, ఎక్స్పీరియన్స్ మేక్ ద పర్సన్ అని. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇదిగోండి, హోటల్ దస్పలా హైదరాబాద్ నుంచి మీరు మీ హస్బెండ్ కపుల్ గా వెళ్ళి బఫే తినండి. ఓకేనా? కంగ్రాచులేషన్స్. కపుల్ బఫే కూపన్ అనమాట. అభిరుచి నుంచి నీకు ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా.
చాలా ఈజీగా అయిపోయే కూర, అలాగే టేస్టీగా ఉండే కూర ఏంటి అంటే టమాటా కూర అని తక్కువ చెప్పేస్తాం. ఒక 5 minutes లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మరి టమాటా కూర ఆరోగ్యపరంగా కూడా మంచిదే. ఇందులో లైకోపిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ కూర మరింత టేస్టీగా ఉండాలి అంటే చిటికెడు పంచదార కూడా వేసుకున్నట్లయితే కూర మరింత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు కారం కారంగా రావు గారు కారం కారంగా ఏం చేస్తారు? కారం కారంగా ఇవాళ రొయ్యల కట్లెట్. రొయ్యలతో కట్లెటా? ఎస్. వావ్, యమ్మీ, రొయ్యల కట్లెట్. ఓకే, చూస్తాం మరి ఇది ఎలా ఉంటుంది ఏంటని. రొయ్యల కట్లెట్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? రొయ్యల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యల పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, కోడిగుడ్డు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేశాను. సో రొయ్యలు పేస్ట్ చేసి పెట్టేసుకున్నట్టున్నారు. అంటే కొంచెం పేస్ట్, కొంచెం చాప్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ పేస్ట్ అయితే కాదు. లేదండి, జస్ట్ కొంచెం హాఫ్ పేస్ట్ హాఫ్ చాప్ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ నూనె వేసుకున్నాం. ఫస్ట్ గార్లిక్, మళ్ళీ అల్లం ఇవన్నీ కొంచెం బాగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు కట్లెట్లు తినేప్పుడు తగులుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా సన్నంగా, సాల్ట్, దాని తర్వాత ఈ ప్రాన్ చాప్ అన్నమాట. ఇప్పుడు కొంచెం కారం, ఆల్రెడీ కారం మనం వేసుకున్నాం. కొంచెం ఎక్స్ట్రా అన్నమాట. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఎందుకంటే మీరు ఇప్పుడు శనగపిండి వేస్తారు, ఇప్పుడు మాయిశ్చర్ లేదు. కొంచెం ఇది కొంచెం చల్తాను. ఇది బేసిక్లీ బైండింగ్ అంటే ఈ శనగపిండి కొంచెం బైండ్ అవుతుంది అనమాట. లేకపోతే మీకు విడివిడిగా మీకు డంప్లింగ్స్ రాదనమాట ముద్దగా. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్. కొంచెం ఇది పచ్చివాసన పోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం మీకు అయిన తర్వాత ఒక 2 minutes చల్లారాలి. ఓకే, చల్లారడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసేది. సో అది చల్లారిలోకి మీరు ఏమైనా ప్రాసెస్ ఉందా? దాని తర్వాత మళ్ళీ దీన్ని కోటింగ్ చేసి మనం ఆయిల్ ఫ్రై చేయాలి కదండి. సో అది చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది. అవునండి, అది ఎలాగో చల్లారాలి కదా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మాంసాహారం విషయానికి వస్తే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు. మితంగా తీసుకుంటే మంచిది. మరి చికెన్ విషయం ఓకే, మటన్ అయితే చాలాసేపు ఉడకపెట్టాల్సి వస్తుంది. మరి హార్డ్గా ఉన్న మటన్ అయితే ఇంకా ఎక్కువసేపు ఉడకపెట్టాల్సి వస్తుంది. ఇలా కాకుండా మటన్ తొందరగా ఉడకాలి అంటే ఒక చిట్కా ఉంది, చెప్తాను, ఫాలో అవుతుంది. అందులో కొద్దిగా బేకింగ్ సోడా కానీ లేదా ఆవపిండి కానీ కలుపుకొని మటన్ ఉడికించుకున్నట్లయితే మటన్ ఫాస్ట్గా ఉడుకుతుంది, రుచిపరంగా కూడా బాగుంటుంది. చిట్కా చూసారు కదా. రావు గారు చల్లారిపోయినట్టుగా. అవునండి. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ అండి.
ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. దీంతో లైట్ గా ఉంటుంది, ఫ్రై చేస్తే తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. ఎస్, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఆయిల్ వేడి చేసుకుందండి. సో ఈ మీన్ టైంలో వేడయ్యే లోపల మనం మన ప్రాసెస్ కట్లెట్స్ చేసుకోవాలి. ఎస్, దీంట్లో బ్రెడ్ క్రమ్, దీంట్లో మైదా, దాని తర్వాత ఎగ్, దీంట్లో ఫస్ట్ ఇలా చిన్న చిన్న వంటలు చేసుకుందండి. సో ఇంక వేరే ఏదైనా షేప్స్ కూడా చేసుకోవచ్చా వీటితోటి? చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడు ఉండలు మళ్ళీ ఈ కోడిగుడ్డు ఎగ్ దాంట్లో ఇచ్చేస్తే కోటింగ్ మీకు బాగా ఉంటుంది, ప్లస్ క్రిస్పీ ఉంటుంది. దానికి బేసిక్లీ బ్రెడ్ క్రమ్. సో వేడెక్కిందండి. ఆయిల్ వేడి. ఇప్పుడు మీకు ఎలాంటి షేప్స్ కావాలంటే అలాగా. ఇప్పుడు ఈ ఇప్పుడు ఇవి అంటే ఇలా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అది బ్రేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా? అదేం ప్రాబ్లం లేదండి. కొంచెం చంక్స్ ఉంటే మీకు కొంచెం ఇది ఉంటుంది, అక్కడ ఏం లేదు, కొంచెం నొక్కితే సరిగా అయిపోతుంది అన్నమాట. సో ఇది కుక్ అవడానికి ఒక 2 minutes అవుతుందండి. ఓకే. మంచి గోల్డెన్ బ్రౌన్. మీరు చెప్పారు కదా విడిపోతుందండి అది అని చెప్పారు కదా. అంటే ఇవి మీరు అలా చేస్తున్నప్పుడు చిన్నగా బ్రేక్ అవుతున్నాయి, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏం కాదులే అన్నారు. ఇప్పుడు మా బోటోలు ఏమన్నా చేద్దాము అంటే దానికి మనం ఏం చేస్తామంటే కొంచెం శనగపిండి, శనగపిండి వల్ల మీకు ఏమంటే బైండింగ్ అయిపోతుంది. రొయ్యలు కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ. వేడి వేడి రొయ్యలు కట్లెట్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? రొయ్యల కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో రొయ్యల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నిమ్మరసం వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్ లా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని మైదాలో అద్దుకుని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రొయ్యల కట్లెట్ రెడీ. సో రొయ్యల కట్లెట్ నేను రెడీగా ఉన్నాను. కట్లెట్ కూడా మీరు రెడీగా ఉన్నదండి మీ గురించి. పై లేయర్ అంతా క్రిస్పీగా ఉంది, లోపల అల్లం రొయ్యలు అచ్చంగానే రొయ్యలు ఉన్నాయని కనిపెట్టడం కష్టం. వేడివేడిగా చాలా 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 బాగుంది నిజంగా. ఇంటికి వచ్చిన గెస్ట్లకే కానివ్వండి అండ్ పిల్లలకి కానివ్వండి, ఇప్పుడు ఉండే వెదర్కి చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. సో ట్రై చేయండి. స్నాక్స్ ఏవేవో చేసే బదులు ఇలా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుందని నా ఫీల్. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా గ్రేవీ కూరలు చేసుకునేటప్పుడు కూర చిక్కగా ఉండడం కోసం అందులో రకరకాలుగా మనం కొబ్బరి వాడుతూ ఉంటాము, బ్రెడ్ పౌడర్ వాడుతూ ఉంటాము, పల్లీల పొడి వాడుతూ ఉంటాము, ఇలా ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా.
ఈసారి మీరు కొద్దిగా కార్న్ ఫ్లోర్ వాడి చూడండి. గ్రేవీ కూరల్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకున్నట్లయితే కూర చిక్కబడమే కాకుండా రుచిపరంగా కూడా బాగుంటుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. రావు గారు, షెఫ్ స్పెషల్, మీ స్పెషల్. మా స్పెషల్ ఫిష్ పత్రాని. ఫిష్ పత్రాని అంటే ఇది బేసిక్లీ పార్సీ డిష్ అన్నమాట. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఎలాగ చేస్తారు అది మనం చూపిస్తాం ఇవాళ. ఫిష్ పత్రాని, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ పత్రాని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటి ఆకు 1, బోన్లెస్ ఫిష్ 1/2 కిలో, కొత్తిమీర 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పుదీనా 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేసేద్దాం రావు గారు. స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వావ్, మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్. సో ఫస్ట్ మిక్సింగ్ బౌల్, మిక్సర్ ది. ఫస్ట్ ఇది కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం, ఇది వేసేస్తాం ఫస్ట్. సో పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో దానికి అనుకూలంగా పచ్చిమిరకాయలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం మింట్ లీవ్స్ అన్నమాట, పుదీనా. సో ఇప్పుడు పర్టికులర్ గా దీనికి ఈ ఫిష్ అయితే బాగుంటుందని ఏమైనా ఉందా? అంత ఏం లేవండి. సో బోన్లెస్ ఏదైనా ఓకే. దీంట్లోనే కొంచెం పంచదార, కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఓకే. నిమ్మకాయ లాస్ట్ లో కూడా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు. సో మరి దానికి ఇంకేం వాటర్ అవసరం లేదండి? దీంట్లో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది కదండి, మీరు దానిపైన కారం మసాలా పట్టాలి కదా, వాటర్ వేస్తే మళ్ళీ పలుచగా అయిపోతుంది. సో పేస్ట్ రెడీ అండి. మింట్ స్మెల్ వస్తుంది, దాంతో పాటు ఘాటుగా కూడా ఉంది. పచ్చిమిరపకాయలు. ఎస్. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ అన్నమాట. ఈ పేస్ట్ రెడీ అయిందా, ఫిష్ మనం దీంట్లో తీసుకుంటాం. సో అది కలిపి ఇంతసేపు ఊరాలి అలా ఏమైనా ఉందా? ఊరితే బాగుంటుందండి, కానీ ఇప్పుడు మనం వచ్చి ఆ షో కోసం చూపిస్తున్నాం. అసలు జనరల్ గా ఎంతసేపు అలా ఉంచితే బాగుంటుంది? ఒక 2-3 అవర్స్ ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకుందాం. సో మీకు ప్యాన్ అవసరం లేదు? అవసరం లేదు. కావాలి ఇప్పుడే కాదు, టెక్నిక్ అని చెప్పాను కదా. ఎందుకంటే ఇది బాగా ఫ్లెక్సిబుల్ కావడానికి. ఇప్పుడు ఇలాగే మీరు బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది, కానీ వేడి చేసుకుంటే బ్రేక్ అవుతుంది, అంటే సాగుతుంది అన్నమాట. ఇది కూడా ఒక టెక్నిక్. ఉండే కలర్ కంటే స్టవ్ మీద వేయగానే ఆ గ్రీనిష్ ఇంకా ఎక్కువ అవుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మీకు ఉప్పు కారం ఎప్పుడైనా తక్కువ అంటే అప్పుడు కూడా లాస్ట్ చేసుకోవచ్చు. నా ప్రకారం కొంచెం గరం మసాలా లైట్ గా పడుతుందని అనుకుంటున్నారు. కొంచెం సాల్ట్, షుగర్, ఓకే, కొంచెం జీలకర్ర పౌడర్ చేతితోటి బాగా కలుపుకుంటాం. యాక్చువల్గా ఇది 2 ways అన్నమాట. ఒకటి మీరు స్టీమ్ చేసుకోవచ్చు, ఇంకోటి ఇలా కూడా చేసుకోవచ్చు ప్యానల్ వేసి. ఇంకోటి ఏంటంటే మీరు అవెన్ లో డ్రైగా రోస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకొని, ఇది ఈజీ, అందరికి త్వరగా అవుతుంది. దానివల్ల మాకు కావాల్సింది కూడా ఈజీ వేనే, ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ డిఫరెంట్ గా ఉండాలి, అంతే ఈజీగా అయిపోవాలి, టేస్టీగానే ఉండాలి. ఇప్పుడు ఇది ఫోల్డ్ అయిందా? ఓకే. ఓ, సో ఇందులో ఫిష్ అయిపోతుందా? అవునండి, ఆ వేడి
మీకేంటంటే మీకు బనానా లీఫ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది కుక్ అవడానికి ఒక 2 minutes అవుతుందండి. ఓకే, ఒక సైడ్ 2 minutes, ఇంకో సైడ్ 2 minutes, సో 4 minutes. 4 minutes అవుతుంది. ఓకే, సో ఇది కాసేపు అలాగా ఉడకనిద్దాం. అవును. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మామూలుగా డీప్ ఫ్రై అనగానే ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటూ ఉంటాయి. మరి ఆయిల్ ఎక్కువగా పీల్చుకున్నవి తినాలంటే అందరికీ భయం, కొలెస్ట్రాల్ భయం ఎలాగో ఉంది కదా. మరి అలా లేకుండా ఉండాలి, డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాల్సిందే. ఆయిల్ వేడి చేసే ముందే అందులో ఒక 1/2 teaspoon కనుక సాల్ట్ వేసుకున్నట్లయితే అరిసెలు కానీ, బజ్జీలు, మురుకులు ఇలా ఏవైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకున్నప్పుడు అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా రావు గారు? ఒకటి అంటే తిప్పడానికి ఈజీగా ఉంటుందేమో అని. సో అదర్ 1 minute అన్నమాట. ఓకే, సో మీకు దీంట్లో ఏం భయం లేదు, స్లోగా పెడితే కూడా మీకు ఈ బనానా లీఫ్ కొంచెం బ్రౌన్ అవుతే కూడా మీకు లోపల మాడదు అనమాట. ప్లస్ మీరు ఈ బనానా లీఫ్ కొంచెం మాడుతుంటే అది ఉంటే ఫ్లేవర్ దాంట్లో ఫిష్ లో దిగుతుంది. బనానా ఆకులో ఉండే ఆ ఫ్లేవర్ మొత్తం చూడండి, మీకు ఆ మాడు వాసన బనానా ఫ్లేవర్ వస్తుంది. అది ప్లస్ లోపల ఉన్న జ్యూస్ బయటికి వస్తుంది కదా, గ్రీన్ చట్నీ, అది దాంట్లో పడిన ఇంకా మంచి వాసన వస్తుంది అన్నమాట. సో రెండో సైడ్ కూడా రెడీ అయిపోయిందండి. సో నౌ ప్లేటింగ్ ఆఫ్ చేసేద్దాం, ప్లేటింగ్ చేసుకుందాం. సో ఫిష్ పత్రాని రెడీ. థ్యాంక్ యూ. ఫిష్ పత్రాని రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఫిష్ పత్రాన్ని తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పుదీనా, పంచదార, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి బాగా పట్టించాలి. తర్వాత అరటి ఆకులో ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై పాన్ లో ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఫిష్ పత్రాని రెడీ. ఓకే, సో పత్రాని, ఫిష్ పత్రాని, ఫిష్ పత్రాని. yes. నేను రెడీగా ఉన్నాను, కాకపోతే ఎలా తినాలో అర్థం కావడం. అది నేను నేర్పిస్తాను, నో ప్రాబ్లం. సో నాకే కాదు, వ్యూవర్స్ కూడా నేర్చుకోండి. నేను సింపుల్ ఇది ఓపెన్ చేయాలి. సో అంత మసాలా అంత పట్టిందా బాగా? యాప్. ఓకే, ఇది మీకు, వావ్, థ్యాంక్ యూ. ఇది నాకు. నేను అసలు అనుకుంటున్నాను ఎలాగ అసలు ఆకులో ఈ చేప పచ్చి పచ్చిగా ఉంటుందేమో, స్మెల్ వస్తుందేమో, ఇవన్నీ యాడ్ చేస్తున్నారులే కానీ మైండ్ లో అదంతా భయం నాకు ఉండింది. నిజంగానే చాలా బాగుంది. ఫ్లేవర్ ఎంత బాగుంది చూడండి, ఫ్రెష్ ఫ్లేవర్, ఫ్రెష్ గా. అదే పుదీనా అన్ని కలిపి చట్నీ చేసేసి వేస్తే ఎలా ఉంది అలా ఉంది. కానీ అవేం చేయకుండా మీరు పచ్చి పచ్చిగా ఉండిన వాటిని దాంట్లోనే యాడ్ చేసేసి కుక్ చేశారు కదా, సో బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. వెండి పాత్రలు అనగానే మనం ఎక్కువగా పూజ గదిలో వాడుతూ ఉంటాము. అలాగే అన్నం తినే కంచాలుగా, గ్లాసులుగా ఇలా వాడుకుంటూ ఉంటాం. అయితే వాటిని అంటే ఎక్కువగా వాడకపోయినప్పటికీ క్లీన్ చేసి అలా పెట్టగానే కూడా నల్లబడిపోతూ ఉంటాయి. మరి ఇలా నల్లబడకుండా ఉండాలి, మరకలు లాంటివి లేకుండా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వాలి. బంగాళదుంపలు ఉడకబెట్టిన నీళ్లలో ఈ వెండి పాత్రలను కనుక ఒక 5-10 నిమిషాల సేపు ఉంచి దాని తర్వాత కనుక డిటర్జెంట్తో దేంతో అయినా వాష్ చేసుకున్నట్లయితే ఈ మరకలన్నీ పోతాయి. ఈ వెండి పాత్రలు కొత్త వాటిలాగే శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి. మరి ఇవాళ ఎపిసోడ్ లో వంటలన్నీ చూశారు కదా, వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఎగ్ పరోటా. సో ఈ రెసిపీలో మనం ఎగ్ వచ్చేసి వాడాం కనుక ఎగ్ మనకి ప్రోటీన్ సోర్స్ అండి.
ఒక ఎగ్లో వచ్చేసి 6 grams ఆఫ్ ప్రోటీన్ అప్రాక్సిమేట్గా ఉంటుందండి. అదే కాకుండా ఎగ్ ప్రోటీన్ మన బాడీ 100% అబ్జార్బ్ చేస్తుంది, ఎందుకంటే అది హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ పరంగా మనకి ఎగ్ ప్రోటీన్ సోర్స్, దాంతోపాటు ఎగ్లో చాలా వరకు వేరే వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్లో ఎల్లో వాడుతున్నప్పుడు మనకి కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా దాంట్లో కొంచెం మన బాడీకి కావాల్సినంత ఉంటుందండి. సో ఇవన్నీ కాంబినేషన్లో వాడుతున్నాం కనుక, అంటే ఎగ్ అలాగే మనం వాడుతున్న వేరే ఇంగ్రీడియంట్ మైదా కనుక, సో కార్బోహైడ్రేట్ అలాగే ప్రోటీన్ ఈ రెండు కాంబినేషన్లో ఉంది కనుక ఇట్స్ కంప్లీట్ రెసిపీ అని కూడా మనం తెలుసుకోవాల్సింది. సో ఈ రెండు కాంబినేషనే కాకుండా మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వాడడం జరిగిందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి చాలా వరకు మనకి బాడీ మెటబాలిక్ రేట్ పెంచే పదార్థాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. సో గుడ్ కాంబినేషన్ రెసిపీ. కాకపోతే మనం దీంట్లో మైదా యాడ్ చేస్తున్నాం కనుక మైదాలో ఫైబర్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంటుందండి. సో దాని బదులు ఒకవేళ మనం రీప్లేస్ చేసి వీట్ కూడా వాడచ్చు. సో వీట్ వాడితే ఫైబర్ కంటెంట్ చాలా వరకు ఎక్కువగా పెరుగుతుంది. సో అప్పుడు న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా హెల్దీ రెసిపీ అవుతుంది. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చెట్టినాడు మటన్ ఫ్రై. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ మటన్, అలాగే కొబ్బరి, తెల్లుల్లి, అలాగే దాంతోపాటు మిరియాలు, ఈ 3 కాంబినేషన్లో చేసిన పేస్ట్ కూడా యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటు వేరే ఇంగ్రీడియంట్ వచ్చేసి గరం మసాలాలండి. సో ఈ 3 కాంబినేషన్లో వాడిన రెసిపీ కనుక రెయినీ సీజన్స్ అప్పుడు ఇది చాలా వరకు మన బాడీ మెటబాలిక్ రేట్ పెంచడానికి చాలా హెల్ప్ఫుల్. అదే కాకుండా మటన్ యాడ్ చేస్తున్నాం కనుక మటన్లో ప్రోటీన్స్ చాలా వరకు హైగా ఉంటుంది. అదే కాకుండా వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ డి, వైటమిన్ కే ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్, వైటమిన్ B12 ఇవన్నీ కూడా మనకి మటన్లో చాలా వరకు ఎక్కువగా లభిస్తుందండి. సో ప్రోటీన్స్, క్యాలరిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మన బాడీకి సరిపడా అమౌంట్లో క్యాలరీస్, అంటే అటు ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఉంటుంది కనుక ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనం పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మటన్ వచ్చేసి మనకి రెడ్ మీట్ కింద వస్తుంది. సో రెడ్ మీట్ మనం వాడుతున్నప్పుడు పోర్షన్ సైజ్ పరంగా అంటే 150 to 175 grams వరకు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రొయ్యల కట్లెట్. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ రొయ్యలు, అలాగే బ్రెడ్ పౌడర్, శనగపిండి, ఎగ్ ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది. రొయ్యలు వచ్చేసి మనకి సీ ప్రోటీన్, అలాగే సీ ఫుడ్ నుంచి వస్తున్న ప్రోటీన్. అలాగే మనం శనగపిండి వాడుతున్నాము, శనగపిండిలో చాలా వరకు వెజిటబుల్ ప్రోటీన్ ఉంటుంది. ఎగ్ వాడుతున్నాం కనుక యానిమల్ ప్రోటీన్. సో ఈ 3 కాంబినేషన్లో ఉన్న ప్రోటీన్ రిచ్ రెసిపీ ఈ రెసిపీ. సో ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పిల్లలకి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ ఆరోగ్యం పరంగా. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్, పాలిచ్చే తల్లులు, వాళ్ళకి కూడా ఇది రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. సో పోర్షన్ సైజ్ పరంగా ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు 1 to 2 కట్లెట్ పీసెస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిష్ పత్రాని. సో ఈ రెసిపీలో ఫిష్ వచ్చేసి స్టీమ్లో కుక్ అవుతుందండి. సో దానివల్ల ఈ రెసిపీ ఒక న్యూట్రియంట్ పొటెన్సీ డబుల్ ద క్వాంటిటీ పెరుగుతుంది. ఎందుకంటే స్టీమ్డ్ ఫిష్ చాలా విధాలుగా హెల్దీ రెసిపీ. సో స్టీమ్డ్ ఫిష్ వాడుతున్నాం కనుక మనకి ఫిష్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ప్రోటీన్స్, అలాగే కాల్షియం, ఐరన్, మిగతా వైటమిన్స్ కూడా చాలా వరకు ఉంటాయి. వైటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా మనకి చాలా వరకు ఎక్కువగా లభిస్తాయి. అలాగే సెలీనియం, అంటే డయాబెటిక్స్ వాళ్ళకి కూడా ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. ఈ రెసిపీలో యాడ్ చేసిన వేరే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చట్నీ అండి. సో ఈ గ్రీన్ చట్నీలో మనము కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. సో వాటి వల్ల మనకి వైటమిన్ కే, అలాగే ఫైబర్ ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్కువగా ఈ గ్రీన్ చట్నీ నుంచి లభిస్తుంది. ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ గా కూడా ఈ రెసిపీ అందరు కూడా ట్రై చేయొచ్చు. వారానికి 1 to 2 times ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. మీరు చేసిన 2 డిషెస్ చాలా చాలా బాగున్నాయి. ఫిష్ పత్రాని కానివ్వండి, చక్కగా ప్రాన్స్ కట్లెట్, అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన 2 డిషెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీరు చూపించినవి కూడా. సో మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాల్టి ఫ్రీడమ్ డిఫెన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.